శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః జై శ్రీమన్నారాయణ అండి. ఇప్పటి నుంచి ఈ 12 రాశుల వారి తత్వాలను మనం తెలుసుకుందాం రోజుకొకటిగా. మొట్టమొదలుగా మేషరాశి. ఈ మేషరాశి ధైర్యము, శక్తి, న్యాయకత్వము, పట్టుదల, విజయం. మేషరాశికి అధిపతి కుజుడు. ఈ మేషరాశి జ్యోతిష శాస్త్రంలో మొదటి రాశి. అధిపతి కుజుడు, మంగళుడు అని పిలుస్తారు. తత్వము అగ్నితత్వం కలిగి ఉంటుంది. ధైర్యము, నాయకత్వము, ఆత్మవిశ్వాసము, కార్యాదీక్ష ఈ రాశి వారికి ప్రధాన లక్షణాలుగా ఉంటాయి. ఈ మేషరాశి వారి స్వభావము ధైర్య సాహసాలు ఎక్కువగా ఉంటాయి. నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. నిర్ణయాలు వేగంగా తీసుకుంటారు. కొత్త పనులు ప్రారంభించడంలో ముందుంటారు. నిజాయితీగా నేరుగా మాట్లాడే స్వభావం కలిగి ఉంటారు. ఈ మేషరాశి అధిపతి అయినటువంటి కుజుడు బలంగా ఉన్నట్టయితే ఉద్యోగంలో పదోన్నతి మరియు వ్యాపారంలో మంచి లాభాలు, ధనము, గౌరవము, కీర్తి పెరుగుదల, ఆస్తి, వాహన యోగము, ఆరోగ్యము మెరుగ్గా ఉంటుంది. విదేశీ అవకాశాలు కూడా కలుగుతూ ఉంటాయి. అదే ఈ మేషరాశి అధిపతి అయినటువంటి కుజుడు బలహీనంగా ఉన్నట్టయితే కోపం వల్ల నష్టాలు కలుగుతాయి. తొందరపాటు నిర్ణయాలు, కుటుంబ కలహాలు, ధన నష్టము, ఆరోగ్య సమస్యలు, ప్రమాదాల పట్ల కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. అదే ఈ మేషరాశి వారికి గ్రహ ఫలితం. ఈ మేషరాశిలో గనక ఈ నవగ్రహ స్థానాలలో 9 గ్రహాలు ఉన్నట్టయితే, రవి ఉన్నట్టయితే నాయకత్వ లక్షణాలు, అధికారం కలిగి ఉంటారు. చంద్రుడు ఉన్నట్టయితే భావోద్వేగాలు మరియు మనసు హడావిడిగా ఉంటుంది. అదే కుజుడు ఉన్నట్టయితే ధైర్యము, శక్తి, విజయం కలిగి ఉంటుంది. బుధుడు ఉన్నట్టయితే విద్య, వ్యాపారము, తెలివితేటలు కలిగి ఉంటారు. అదే గురువు ఉన్నట్టయితే మేషరాశి లోపల భాగ్యము, ధనము, సంతానం కలుగుతుంది. అదే శుక్రుడు ఉన్నట్టయితే మేషరాశి లోపల ప్రేమ, వివాహము, సుఖ సౌకర్యాలు. అలాగే ఈ మేషరాశిలో శని ఉన్నట్టయితే కష్టపడి విజయాలు సాధించవలసినటువంటి అవసరం ఉంటుంది. క్రమశిక్షణ చాలా అవసరపడుతుంది. అదే ఈ మేషరాశిలో రాహు ఉన్నట్టయితే విదేశీ అవకాశాలు, ఆకస్మిక లాభాలు. కేతు ఉన్నట్టయితే ఆధ్యాత్మికంగా వైరాగ్యము, ఆధ్యాత్మికత ఉంటుంది. వైరాగ్యంని కలిగి ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగాలకు అవకాశం ఉంటుంది మేషరాశి వారికి. పోలీస్, ఆర్మీ, ఇంజనీరింగ్ మరియు స్పోర్ట్స్ రంగాల్లో రాణిస్తూ ఉంటారు. మరియు నిర్మాణ విషయంలో రియల్ ఎస్టేట్, యంత్రాలు మరియు ఆటోమొబైల్ రంగాలలో మంచి ఫలితాలు కలిగి ఉంటారు. ఇక కష్టానికి తగినంత ఆదాయము, తగిన ప్రణాళికతో పొదుపు పెరుగుతుంది. అనవసర ఖర్చులు తగ్గించుకుంటే బాగుంటుంది. అలాగే మంచి అవగాహన ఉంటే దాంపత్య జీవితం కూడా సంతోషంగా ఉంటుంది. కోపాన్ని నియంత్రించుకుంటూ ఉండాలి. తలనొప్పి, రక్తపోటు, గాయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ ఉండాలి. అదే రాహు, గురువు అనుకూలంగా ఉంటే ఈ మేషరాశి వారికి రాహు కానీ గురువు కానీ అనుకూలంగా ఉన్నట్టయితే విదేశీ ప్రయాణాలు లేదా ఉద్యోగ అవకాశాలు లభిస్తూ ఉంటాయి. విదేశంలో అనుకూలమైనటువంటి రంగు ఎరుపు, గులాబీ, బంగారం. అనుకూల సంఖ్య మంగళవారము. మరియు అనుకూల దైవము సుబ్రహ్మణ్య స్వామిని, ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతూ ఉంటాయి. ఇక ప్రతి మంగళవారము సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడము, హనుమాన్ చాలీసా లేదా కుజ స్తోత్ర పారాయణం చేయడము, ఎర్ర పువ్వులతో పూజించడము, అవసరమైన వారికి ఎర్ర వస్త్రాలు లేదా కందులు దానం చేయడము మంచి ఫలితాన్ని, ధైర్యాన్ని తెచ్చిపెడుతుంది. ధైర్యము, క్రమశిక్షణ, పట్టుదల ఉంటే ఈ మేషరాశి వారికి విజయాన్ని ఎవ్వరు కూడా ఆపలేరు. ఇదండి ఈ మేషరాశి తత్వము. మరి మేషరాశిలో ఉన్నటువంటి గ్రహాల పూర్వకంగా మరి చెప్పినటువంటివి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటువంటి విషయాలను మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ఆరాధిస్తున్న మీ అందరికి కూడా కృతజ్ఞతలు. జై శ్రీమన్నారాయణ.